వెళ్లే ముందు ఒక విషయం చెప్తాను. David sinned. మరి దావీదు పాపం చేశాడు. That we find in 2 Samuel chapter 11. మరి 2 సమూయేలు 11వ అధ్యాయంలో మనం దాన్ని చూస్తాం. Serious crime. మరి ఎంతో తీవ్రమైన పాపం He చేసినాడు. not only he did wrong with that wife, మరి ఆ యొక్క బెత్షెబాతో ఆయన పాపం చేయటమే కాదు, not only that, he got her husband killed. మరి తన భర్తను కూడా ఆయన చంపించాడు. If we read 11th chapter మరి 11వ అధ్యాయం మనం very slowly and make a mention, మరి అక్కడ చెప్పబడింది స్లోగా. you will find you write David and then Uriah and their attitude, what he said and what Uriah did. కాబట్టి అక్కడ మీరు రాసుకోండి, ఒక పక్కన దావీదు, ఒక పక్కన ఊరియా. దావీదు ఏం చెప్పినాడు, ఊరియా ఏం చేసినాడు. Then you will find a lot of variance. మరి అప్పుడు చాలా వ్యత్యాసం ఉంటుంది. వ్యత్యాసం. And you will give marks 100% to Uriah. మరి 100% మన ఊరియాకి ఇవ్వచ్చు. And you will give 0 to David. మరి దావీదుకి మరి దాని గురించి మరి ఎక్కువగా ఆ అధ్యాయం మనం చదవాలి. finally he got him killed. మరి చివరికి ఆ ఊరియాని చంపించాడు. Why do you think that he committed that sin? మరి ఎందుకు ఆయన పాపం చేసినాడు? The chapter begins like this: when the kings go to the war. That is how it is written. మరి రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున అని మరి మరి అయితే అక్కడ రాయబడింది. అయితే various reasons you may quote, I heard. మరి ఆయన యుద్ధానికి వెళ్ళాలి కానీ వెళ్ళలేదు. There could be many reasons people may quote while preaching. మరి చాలా మంది బోధకులు బోధించేటప్పుడు దాని గురించి చాలా మరి కోట్ చేసి చెప్పొచ్చు. But I say one thing very very important. అయితే ఒకటి ప్రాముఖ్యమైనది నేను చెప్తాను. He felt that he is not accountable to anybody. మరి ఆయన నేను ఎవరికి లెక్క అప్పచెప్ప అవసరం లేదు అనుకున్నాడు. I am the man who killed Goliath. మరి నేను గొలియాతును చంపిన వాడిని. I am the person who brought so many souls to the church. మరి సంఘానికి అనేకమైన ఆత్మలు తీసుకొచ్చిన I వాడు. have labored there, so many things I have done. మరి నేను ఇక్కడ అక్కడ చాలా ప్రయాసపడినాను, ఎంతో ఆత్మలు సంపాదించినాను. Now what are you doing now? మరి ఇప్పుడు నువ్వేం You చేస్తావు? are taking advantage of the silence of the people of that place. మరి ఆ ప్రాంతంలో ప్రజలు మౌనంగా ఉన్న కారణాన్ని బట్టి నువ్వు దాన్ని మరి అవకాశంగా You తీసుకుంటున్నావు. know these days people what do they say? మరి ఈ దినాల్లో ప్రజలు ఏం చెప్తున్నారు తెలుసు? వాళ్ళు చూసుకుంటారులేండి. వాళ్ళు చూసుకుంటారులేండి. God servants and elders, they are answerable to God. మరి దేవుని సేవకులు పెద్దలు వాళ్ళే దేవునికి వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు చూసుకుంటారు. నువ్వేం చేస్తున్నావు? నువ్వేం చేస్తా ఉన్నావు? How can you allow such wrong things in the church? మరి సంఘములో అటువంటి తప్పుడు కార్యాలు నువ్వు ఎలా అనుమతిస్తున్నావు? నీకు తెలిసినా కానీ అది జరుగుతుంటే you are also part of it. నీకు తెలిసి కూడా అవి దానిలో పాలిభాగస్తుడివే. If you allow a murderer in your home, you are also arrested. You know that? You murderer. ఓకే, నీ ఇంట్లోకి నరహంతకుడు నువ్వు అనుమతించినావంటే, అనుమతించడం కాదు, ఇంట్లో పెట్టుకుంటే నరహంతకుడిని నీవు కూడా దానికి బాధ్యుడివే. నువ్వు కూడా అరెస్ట్ చేయబడతావు. మరి నువ్వు కూడా నీవుని కూడా జైల్లో వేస్తారు. So we have to think about దీని గురించి ఆలోచించండి. So we have to share with love. మరి మనము ప్రేమతో చెప్పాలి. And then see things are happening in the right way. అప్పుడు సంగతులు సరైన విధంగా జరుగుతున్నాయో లేదో మనం చూడాలి. I can